Good morning, students. Now I will explain next concept, bounded set. A set has a lower bound and upper bound, then it is called bounded set. ఏదైనా సెట్ కి మనకి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఉంటే దాన్ని ఏమంటారంటే అండి బౌండెడ్ సెట్ అంటారు. బౌండెడ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ A ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 2 3 4 5. 2 3 4 5 అనేది ఒక సెట్ అని తీసుకోండి. తీసుకుంటే అప్పర్ బౌండ్ ఆఫ్ A, అప్పర్ బౌండ్ అంటే ఇక్కడ ఉన్న వాటిలో మనకి అప్పర్ బౌండ్ ఏమవుతుందండి 5 అవుతుంది. అప్పర్ బౌండ్ ఆఫ్ A ఈక్వల్స్ టు 5. ఓకే, అంటే ఉన్న వాటిలో లార్జెస్ట్ నెంబర్ అన్నమాట 5. అలాగే ఇక్కడ లోయర్ బౌండ్ ఆఫ్ A ఈక్వల్స్ టు 2 అండి. అంటే ఉన్న వాటిలో ఇక్కడ ఏంటంటే 2 అని, అంటే లోయర్ బౌండ్ ఆఫ్ A ఈక్వల్స్ టు 2 అవుతుంది. అంటే the given set has upper bound and lower bound. అంటే therefore A is bounded set. కాబట్టి మనం A ని ఏమని చెప్పొచ్చు అంటే bounded set అని చెప్పొచ్చు from our definition మాట. ఓకే అండి. In the same way next example చూద్దామండి. A equals to open interval minus infinity comma closed interval 3 అండి. open interval minus infinity comma closed interval 3 అండి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మనం అప్పర్ బౌండ్ చూద్దామండి. అప్పర్ బౌండ్ ఆఫ్ A equals to 3 అండి. ఉన్న వాటిలో మనకి ఇక్కడ మాక్సిమం నెంబర్ అంటే హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 3 అండి. కాబట్టి ఇక్కడ అప్పర్ బౌండ్ ఆఫ్ A equals to ఎంత అంటే 3 అవుతుంది. ఇట్ హ్యాస్ నో లోయర్ బౌండ్ అన్నాడు. ఎందుకన్నాడంటే ఇక్కడ మీరు జాగ్రత్త అర్థం చేస్తే ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ అన్నాడు. ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇలా ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు ఇక్కడ మనకి క్లోజ్ ఇంటర్వల్ 3 అండి. లెఫ్ట్ సైడ్ ఏముందండి ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ అని ఉందండి. మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏమవుతుందండి ఇక్కడ మనకి అప్ టు సో ఆన్ మైనస్ ఇన్ఫినిటీ మాట అండి. అంటే ఇన్ఫినిటీ అంటే మనకి ఏ పర్టికులర్ నెంబర్ అని చెప్పలేమండి. అప్ టు సో ఆన్ అంటే కరెక్ట్ గా ఈ నెంబర్ అని మనం చెప్పలేమన్నమాట అండి. అందువల్ల మనకి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనకి మా లోయర్ బౌండ్ అనేది లేదని చెప్తామండి. ఇట్ హ్యాస్ నో లోయర్ బౌండ్. ఇట్ హ్యాస్ నో లోయర్ బౌండ్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు మాత్రం దానికి లోయర్ బౌండ్ కానీ అప్పర్ బౌండ్ కానీ మనం ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. ఇట్ హ్యాస్ నో లోయర్ బౌండ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఓన్లీ అప్పర్ బౌండ్ మాత్రమే ఉందండి. దేర్ఫోర్ A ఈజ్ అన్బౌండెడ్ సెట్. ఇది బౌండెడ్ కాదు అంటే ఏంటండి అన్బౌండెడ్ సెట్ అని అర్థం. నెక్స్ట్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటంటే S ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 2 4 6 8 10 అండి. అంటే సెట్ ఆఫ్ 2 4 6 8 10 అని ఇచ్చాడండి. ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటంటే 2 అండి. అంటే ఇక్కడ ఇన్ఫిమమ్ ఆఫ్ S ఈక్వల్స్ టు 2 అవుతుందండి. ఇన్ఫిమమ్ ఆఫ్ S ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఉన్న వాటిలో పెద్ద నెంబర్ ఏంటంటే బిగ్గెస్ట్ నెంబర్ అంటే 10. అంటే సుప్రీమమ్ ఆఫ్ S ఈక్వల్స్ టు 10 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి లోయర్ బౌండ్ ఉంది, అలాగే అప్పర్ బౌండ్ కూడా ఉందండి. అంటే ఇన్ఫిమమ్ ఆఫ్ S ఈక్వల్స్ టు 2 అలాగే సుప్రీమమ్ ఆఫ్ S ఈక్వల్స్ టు 10 అవుతుంది. నెక్స్ట్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే S ఈక్వల్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 1 కామా 2 అండి. ఓపెన్ ఇంటర్వల్ 1 కామా 2 అండి. అంటే ఇక్కడ ఇన్ఫిమమ్ ఆఫ్ S ఈక్వల్స్ టు 1 అవుతుంది. యాక్చువల్గా ఇన్ఫిమమ్ ఆఫ్ S ఈక్వల్స్ టు 1 ఈచ్ నెంబర్ ఇదే కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. అయితే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మనకు ఆల్రెడీ చెప్పాను నేను మీకు ఓపెన్ ఇంటర్వల్ 1 కామా 2 అని చెప్పాను కదండి. 1 కామా 2 అంటే ఇందులో 1 కామా 2 అనే నెంబర్స్ ఉండవు అనమాట. లైస్ బిట్వీన్ 1 అండ్ 2 అండి. అంటే మోర్ దెన్ 1 ఉంటుంది, లెస్ దెన్ 2 ఉంటుంది అన్నమాట ఇందులో ఈ ఓపెన్ ఇంటర్వల్ లో. అంటే మోర్ దెన్ 1 ఉందంటే ఏంటి 1 ఉండదు అన్నమాట. అంటే ఇక్కడ ఇన్ఫిమమ్ ఆఫ్ S ఈక్వల్స్ టు 1 అవుతుంది. బట్ 1 డస్ నాట్ బిలాంగ్స్ టు S అండి. అంటే S లో 1 అనేది ఉండదండి. మనకు చూడడానికి కనిపిస్తుంది కానీ 1 అనేది అక్కడ లేదు అన్నమాట. అంటే 1 డస్ నాట్ బిలాంగ్స్ టు S. అలాగే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 2 అండి. అంటే సుప్రీమమ్ ఆఫ్ S ఈక్వల్స్ టు 2 అవుతుందండి. ఇక్కడ కూడా అంతేనండి. 2 అనే నెంబర్ ఇందులో ఉండదు అన్నమాట అండి. అంటే లెస్ దాన్ 2 మాత్రమే ఉంటుందండి. ఓపెన్ ఇంటర్వల్ 2 కాబట్టి లెస్ దాన్ 2 మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అంటే 2 డస్ నాట్ బిలాంగ్స్ టు S అని చెప్పొచ్చు అండి. అంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ కూడా ఇందులో ఉండవన్నమాట అండి. కాబట్టి దేర్ఫోర్ S హ్యాస్ నో ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్. నెక్స్ట్ అలాగే లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ వస్తే ఏంటంటే A ఈక్వల్స్ టు ఓపెన్ ఇంటర్వల్ -1 కామా 3 యూనియన్ ఓపెన్ ఇంటర్వల్ 4 కామా క్లోజ్డ్ ఇంటర్వల్ 9 అండి. ఓపెన్ ఇంటర్వల్ 4 కామా క్లోజ్డ్ ఇంటర్వల్ 9 అండి. అంటే జాగ్రత్త అర్థం చేస్తే ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటండి -1 అండి. -1 అంటే ఇన్ఫిమమ్ ఆఫ్ A ఈక్వల్స్ టు -1 which is does not belongs to A. మీకు ఆల్రెడీ చెప్పాను ఓపెన్ ఇంటర్వల్ -1 అంటే ఇక్కడ మోర్ దెన్ -1 ఉంటుంది కానీ -1 అనేది ఇందులో ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే -1 does not belongs to A. -1 does not belongs to A. అలాగే హైయెస్ట్ నెంబర్ ఏంటంటే ఇక్కడ 9 అనేది హైయెస్ట్
నెంబర్ అండి. అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 9 కాబట్టి 9 ఖచ్చితంగా ఇందులో ఉంటుంది అన్నమాట అండి. క్లోజ్డ్ ఇంటర్వల్ 9 కాబట్టి 9 ఉంటుందండి. కాబట్టి ఇక్కడ సుప్రీమం ఆఫ్ a ఈక్వల్స్ టు 9 విచ్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు a అండి. అంటే a లో ఉందండి. క్లోజ్డ్ ఇంటర్వల్ 9 కాబట్టి ఇందులో 9 అనేది ఇందులో ఎలిమెంట్ ఉందండి. అంటే సుప్రీమం అనేది ఎగ్జిస్ట్ అయ్యిందండి. ఇందులో ఇన్ఫిమమ్ మాత్రం లేదండి. అంటే ఏమని చెప్పొచ్చండి ఇక్కడ a హ్యాస్ సుప్రీమం అండ్ ఇట్ హ్యాస్ నో ఇన్ఫిమమ్. a హ్యాస్ సుప్రీమం అండ్ ఇట్ హ్యాస్ నో ఇన్ఫిమమ్ అండి. ఇదండి మన ఏదైనా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్కి వెళ్దాం మీకు ఏదైనా ఇన్ఫిమమ్ సుప్రీమం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఏ విధంగా చేయాలన్నది మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఆల్రెడీ ముందు చేసిన మోడల్స్లోని కూడా డిస్కంటిన్యూస్ అంటే ఇక్కడ ఏంటంటే షో దట్ f is mapping from R to R defined by f of x equals to 1 if x belongs to Q. అంటే ఇది ఒక కండిషన్ ఇచ్చారండి. అంటే x belongs to Q అయితే గివెన్ ఫంక్షన్ అనేది 1 తీసుకోమన్నాడు. అలాగే f of x equals to -1 అండి if x belongs to R minus Q అండి. R minus Q అంటే ఏంటి? ఇక్కడ R అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండి. అందులోంచి రేషనల్ నెంబర్స్ లెస్ చేయాలన్నమాట అండి. అంటే ఎక్సెప్ట్ రేషనల్ నెంబర్స్ రిమైనింగ్ రియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం x అనే ఎలిమెంట్ తీసుకోవాలన్నమాట అండి. ఇక్కడ ఈజ్ డిస్కంటిన్యూయస్ ఫర్ ఆల్ x belongs to R. అంటే అక్కడ డిస్కంటిన్యూయస్ అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గివెన్ డేటా నుంచి తీసుకోండి. ఇక్కడ f of x equals to 1 ఏమని ఇచ్చారండి? if x belongs to Q. x belongs to Q అంటే రేషనల్ నెంబర్స్ అన్నమాట. అలాగే f of x equals to -1 అంటే ఇక్కడ ఏంటి? if x belongs to R minus Q అని. ఇప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డిస్కంటిన్యూయస్ అనేది ప్రూవ్ చేయడానికి ఇక్కడ a అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటామండి. ఆ a అనే ఎలిమెంట్ ఎంత ఉందని తీసుకుందామండి? సెట్ ఆఫ్ రేషనల్ రియల్ నెంబర్స్ లో. అంటే లెట్ a belongs to R. అయితే మనం యాక్చువల్లీ ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే డిస్కంటిన్యూయస్ అని చెప్పాలండి. దానికి మనం ఏం చేస్తామంటే దానికి బయట ఆపోజిట్ లో కంటిన్యూయస్ అని తీసుకుందాం అండి. అంటే ఇఫ్ పాసిబుల్ f is continuous at x equals to a. if possible f is continuous at x equals to a by definition ఏంటంటే యాక్చువల్ గా కంటిన్యూటీ డెఫినిషన్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta greater than 0 such that modulus of x minus a which is less than delta that implies modulus of f of x minus f of a which is less than epsilon ఇది ఏంటంటే మనకి కంటిన్యూటీ డెఫినిషన్ ప్రకారం సింబాలిక్ గా ఇలా రాస్తామండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు అండి. మనకి ఎప్సిలాన్ అనేది ఏంటంటే ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అండి. దిస్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అండి. పాజిటివ్ నెంబర్ అని తెలుసు కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే ఆ పాజిటివ్ నెంబర్ మనం ఇక్కడ 1 అని తీసుకోండి. ఇక్కడ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు 1 అని తీసుకుందాం. అంటే విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి ఇక్కడ 1 అని తీసుకుందాం అండి. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ f of x minus f of a is less than 1 అవుతుందన్నమాట. is less than 1 ఎప్సిలాన్ ప్లేస్ లో 1 తీసుకోండి. దట్ ఈస్ ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. దట్ ఈస్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఏంటంటే మనం 2 కేసెస్ వస్తాయి. ఆ 2 కేసెస్ ఏంటో చూద్దాం. కేస్ 1. ఈ కేస్ 1 వచ్చేసరికి ఏంటంటే a belongs to Q అండి. a అనే ఎలిమెంట్ ఏమో రేషనల్ నెంబర్స్ లో తీసుకుందాం అండి. అలాగే x అనే ఎలిమెంట్ ఏదో తీసుకున్నాడు. x belongs to R minus Q అండి. R minus Q లో x అనేది తీసుకోండి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందండి? fa equals to 1 అండి. అంటే fa equals to 1 అవుతుంది. అలాగే f of x equals to -1 అండి. f of x equals to -1 అవుతుందండి. బై ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం తీసుకుంటామంటే ఇదండి ఈక్వేషన్ 1. ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది కదండి. మాడ్యులస్ ఆఫ్ f of x minus f of a which is less than 1. ఈక్వేషన్ 1 నుంచి ఏమవుతుందంటే the modulus of f of x minus f of a which is less than 1 that implies substitute చేద్దామండి. f of x అంటే ఏంటంటే -1 అండి. మైనస్ f of a అంటే ఏంటంటే 1 అండి. ఓకే which is less than 1. అంటే ఇక్కడ -1 ఏమవుతుందండి? -2 అవుతుందండి. మాడ్యులస్ -2 is nothing but 2 అండి. అంటే 2 is less than 1. 2 is less than 1 అనేది ఏంటంటే this is wrong. మనం ఈజీగా చెప్పొచ్చు కదండి. 2 less than 1 అనేది రాంగ్ కాబట్టి which is wrong. అంటే ఏది రాంగ్ అండి మనకి ఇక్కడ? అంటే మనం ఏమని తీసుకున్నామండి? f is continuous at x equals to a అని తీసుకున్నామండి. అంటే అది రాంగ్ అన్నమాట. అంటే f is not continuous. మనం ఏమని చెప్పొచ్చు అంటే f is not continuous అని చెప్పొచ్చు. అంటే therefore f is discontinuous at x equals to a which is belongs to R అని చెప్పొచ్చు. అంటే f అనేది ఏంటంటే discontinuous at x equals to a which is belongs to R. ఇక్కడ ఏం చేస్తాము? కేస్ 2 వచ్చేసరికి ఇక్కడ రివర్స్ చేస్తాం అన్నమాట కండిషన్స్. ఇక్కడ a అనేదేమో సెట్ రేషనల్ నెంబర్స్ తీసుకున్నామండి. x
అనేది ఏమో r మైనస్ సింగిల్టన్ q లో తీసుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే కేస్ 2 కి వచ్చేసరికి ఇఫ్ a బిలాంగ్స్ టు r మైనస్ సింగిల్టన్ q కామా x బిలాంగ్స్ టు q అవుతుంది. x బిలాంగ్స్ టు q ఇక్కడ కూడా మనకి ఇప్పుడు రివర్స్ అవుతాయి మాట. అంటే f of a -1 తీసుకుందాం అండి. అంటే బై గివెన్ డేటా నుంచి f of a -1 అలాగే f of x ఏమవుతుందంటే 1 అవుతుంది. f of x 1 సేమ్ ఇంత ముందు వచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. అంటే బై ఈక్వేషన్ 1 మాడ్యులస్ ఆఫ్ f of x minus f of a which is less than 1 ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూస్ ని. f of x అంటే ఎంతండి 1 మైనస్ f of a అంటే ఎంతండి -1 అంటే 1 మైనస్ ఆఫ్ -1 అంటే 1 ప్లస్ 1 అంటే ఎంతండి 2 అండి. మాడ్యులస్ 2 is nothing but 2 is less than 1 2 is less than 1 ఇక్కడ కూడా మనకి ఏమొచ్చిందండి 2a వచ్చిందండి. 2 is less than 1 అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. దిస్ ఇస్ రాంగ్ అండి. ఇది రాంగ్ కాబట్టి ఏమవుతుందంటే విచ్ ఇస్ రాంగ్. ఏది రాంగ్ మనం ఏదైతే తీసుకున్నామో అది రాంగ్ అవుతుందండి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఈజీగా అంటే f is discontinuous at a belongs to r అని చెప్పొచ్చు. f is discontinuous at a belongs to r ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. వాడు ఇచ్చిన కండిషన్స్ యూజ్ చేసి మన గివెన్ ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూస్ అనేది మనం ఈ విధంగా చెప్తాం అన్నమాట కేస్ 1 కేస్ 2 లో. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b అని. అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ a b లో సమ్ పార్ట్ తీసుకుంటాం అన్నమాట. అది ఏంటనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా తీసుకుంటాం అంటే పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b అంటే ఏంటో లెట్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b ఓకేనా. దీన్ని ఏమని చెప్తాం అంటే ఇలా సెట్ బ్రాకెట్స్ లో రాస్తాను. క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే a కామా b ఇస్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్ ఇఫ్ a ఈక్వల్స్ టు ఇక్కడ a ఈక్వల్స్ ఏం తీసుకుంటా అంటే x0 which is less than x1 is less than x2 is less than so on is less than xn equals to b అంటే ఇక్కడ a b మధ్యలో ఏముంటాయి అంటే ఇప్పుడు క్లోజ్డ్ ఇంటర్వల్ a b అంటే ఈ మధ్యలో x0 నుంచి xn వరకు ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. x0 దగ్గర నుంచి xn వరకు ఉండండి. ఓకే x0 దగ్గర నుంచి xn వరకు ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమని చెప్తున్నాడండి దెన్ ద ఫైనైట్ సెట్ p ఈక్వల్స్ టు దీని ఏంటంటే ఒక సెట్ కింద తీసుకున్నాడు అన్నమాట. దెన్ ద ఫైనైట్ సెట్ p ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ a ఈక్వల్స్ టు x0, x1, x2 సో ఆన్ xn ఈక్వల్స్ టు b అని దీని ఒక ఫైనైట్ సెట్ కింద తీసుకున్నాడు. ఈజ్ కాల్డ్ దీని ఏమంటారంటే పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a b అంటారు. దీని ఏమంటారంటే పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a b అంటే a b అనే క్లోజ్డ్ ఇంటర్వల్ లో సమ్ పార్టీషన్ తీసుకున్నాం. అంటే ఆ పార్టీషన్ ఏ విధంగా తీసుకున్నాం అంటే p అని తీసుకున్నాం. p అనే లెటర్ తో తీసుకున్నాం. ఈజ్ కాల్డ్ పార్టీషన్ ఆఫ్ p పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a b. ఇక్కడ ఏంటంటే ద n+1 పాయింట్స్ అంటాడు. n+1 పాయింట్స్ అంటే ఏంటంటే యాక్చువల్ గా 1 దగ్గర నుంచి n వరకు ఉంటే కనుక n పాయింట్స్ అంటామండి. అంటే ఇక్కడ 0 x0 కూడా యాడ్ అయింది కాబట్టి ఈ పాయింట్స్ ఏమంటారంటే n+1 పాయింట్స్ అంటామండి. ద n+1 పాయింట్స్ x0, x1 అప్ టు సో ఆన్ xn ఓకే ఆర్ కాల్డ్ పార్టీషన్ పాయింట్స్ ఆఫ్ p అంటారండి. దీని ఏమంటారంటే పార్టీషన్ పాయింట్స్ ఆఫ్ p అంటారన్నమాట. దీనేమో పార్టీషన్ అంటారండి. అలాగే ఈ పాయింట్స్ ఏమంటారంటే పార్టీషన్ పాయింట్స్ ఆఫ్ p అంటారన్నమాట. నెక్స్ట్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ దీని మీద మనం ఇంటర్వల్స్ కి రాద్దామండి. ద క్లోజ్డ్ ఇంటర్వల్ ఇప్పుడు దీన్ని పార్టీషన్ ని చదువుతాం. క్లోజ్డ్ ఇంటర్వల్ x0, x1 అలాగే నెక్స్ట్ ఇంటర్వల్ క్లోజ్డ్ ఇంటర్వల్ x1, x2 అప్ టు సో ఆన్ అంటే దీని బిఫోర్ టర్మ్ ఏమవుతుందంటే xn-1 అవుతుందన్నమాట. అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ xn-1, xn ఆర్ కాల్డ్ n సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ ద పార్టీషన్ సెట్ p అన్నమాట. అంటే వీటిలో మన సబ్ ఇంటర్వల్స్ ఉంటాయి అన్నమాట. వీటిని సబ్ ఇంటర్వల్స్ కింద రాస్తారన్నమాట. n సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ ఇక్కడ రాశారు. ద క్లోజ్డ్ ఇంటర్వల్ x0, x1 అలాగే x1, x2 అప్ టు సో ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ xn-1, xn ఆర్ దీని ఏం చెప్తున్నారంటే ఆర్ కాల్డ్ n సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ ద పార్టీషన్ సెట్ p అని. ఓకే అది ఒకటే మనకి సబ్ ఇంటర్వల్స్ అంటే అదన్నమాట. వీటిని సబ్ ఇంటర్వల్స్ అంటారు. ఓకే నెక్స్ట్ ద ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఇది ఏంటంటే అప్ టు n వరకు ఉన్నాయండి. అప్ టు n వరకు ఉన్నాయండి సబ్ ఇంటర్వల్స్ అని. అంటే ఆర్త్ సబ్ ఇంటర్వల్ కావాలనుకోండి ఈ మధ్యలో ఎక్కడ ఉంటుంది అన్నమాట. ఆర్త్ సబ్ ఇంటర్వల్ అనేది ఎక్కడో మధ్యలో ఉంటుందండి. అది ఎలా ఉంటుందని చెప్తున్నాడు చూడండి. ద ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఇస్ డినోటెడ్ బై IR ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ XR-1, XR XR బిఫోర్ టర్మ్ అంటే XR-1 క్లోజ్డ్ ఇంటర్వల్ XR-1, XR అంటారు ఆర్త్ సబ్ ఇంటర్వల్ అంటే. అలాగే మనకి సపోజ్ దాని లెంత్ కావాలనుకోండి ద లెంత్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఇస్
దీని ఏదో సమ్